పార్టీకో అభ్యర్థికో అనుకూలంగా వ్యవహరించే అధికారులను సహించేది లేదన్న కేంద్ర ఎన్నికల సంఘం. ఏపీలో పారదర్శకంగా ఎన్నికల నిర్వహణే లక్ష్యమన్న కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్ రాజీవ్ కుమార్. పార్టీలకు అనుకూలంగా వ్యవహరించే అధికారులను ఉపేక్షించేది లేదంటూ హెచ్చరికలు. రాజకీయ పార్టీల నుంచి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయంటూ వెల్లడి. ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ఏపీఎస్ఆర్టీసీ క్లారిటీ. తెలంగాణలో వలె ఏపీలోనూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి రానుందని ప్రచారం. ఉచిత బస్సు ప్రయాణ ప్రచారంపై స్పందించిన ఏపీఎస్ఆర్టీసీ ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టీకరణ. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని వెల్లడి. రేవంత్ రెడ్డి పార్టీ సమావేశాలు అక్కడ ఎలా పెడతారన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం. ప్రగతి భవన్ లో రాజకీయ కార్యక్రమాలు పెడతారా అని రేవంత్ రెడ్డి గగ్గోడు పెట్టారన్న కడియం శ్రీ. దళిత బంధుపై ప్రభుత్వ వైఖరి ఏమిటో మల్లు బట్టి చెప్పాలంటూ డిమాండ్. ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా సాధ్యం కాని హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటూ విమర్శ. ఎంపీ పదవి కోసం నాని ఇంతగా దిగజారాలా అన్న దేవినేని ఉమా. సీఎం జగన్ ను కలిసిన కేసినేని నాని. చంద్రబాబుపై ప్రెస్ మీట్ లో విమర్శలు. దుర్మార్గుడి పంచున చేరి దుర్భాషలాడతావా అంటూ ఉమా ఆగ్రహం. నారా లోకేష్ ను కలిసిన కేసినేని నాని అనుచరుడు బొమ్మసాని. సీఎం జగన్ ను కలిసిన కేసినేని త్వరలో వైసీపీలో చేరుతారంటూ ప్రకటన. తాము టీడీపీని వదలరాబోమని నానికి చెప్పిన బొమ్మసాని తాము టీడీపీలో ఉంటామంటూ లోకేష్ కు స్పష్టీకరణ. అరకు వైసీపీలో ఏం జరుగుతుంది? రంగంలోకి వైవి సుబ్బారెడ్డి. చర్చలు ఫలించేనా? అరకు వైసీపీలో ఇన్ఛార్జ్ల మార్పులు మంటలు రేపుతుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే చెట్టి ఫాల్కున స్థానంలో అరకు నియోజకవర్గ ఇన్ఛార్జిగా గొడ్డేటి మాధవి నియామకం స్థానిక నేతల్లో ఆగ్రహానికి దారితీసింది. హైదరాబాద్ తెలంగాణ భవన్ వద్ద ఘటన. కార్యకర్త కాలుపై నుంచి బీఆర్ఎస్ ఎంపీ కేకే కారు దూసుకెళ్లింది. స్వయంగా హాస్పిటల్ కి తీసుకువెళ్లారు ఎంపీ. 2 ఎముకలు విరిగినట్లు గుర్తించిన వైద్యులు సిమెంట్ పట్టీ వేసి ఇంటికి పంపిన వైనం. మాది అసలైన శివసేన కాకుంటే మాపై ఎందుకు అనర్హత వేటు వేయలేదన్న ఉద్ధవ్ ఠాక్రే ఆగ్రహం. ఏకనాథ్ షిండే నేతృత్వంలోని పార్టీయే అసలైన శివసేన అని ప్రకటించిన స్పీకర్ నిర్ణయాన్ని ప్రజాస్వామ్య హత్యగా అభివర్ణించిన ఉద్ధవ్ ఠాక్రే. స్పీకర్ ప్రకటనపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్న ఉద్ధవ్ ఠాక్రే. లోక్సభ ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్ అడుగులు. ఏపీ రాజకీయాలపై మాణిక్యం ఠాగూర్ కీలక వ్యాఖ్యలు. 2024 లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీని బలోపేతం చేసే లక్ష్యంతో ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ రాష్ట్రంలో తొలిసారి పర్యటిస్తున్నారు. మంగళగిరి తటస్థ ప్రముఖులతో కొనసాగుతున్న నారా లోకేష్ భేటీలు. నియోజకవర్గంలో పర్యటిస్తున్న నారా లోకేష్ వివిధ రంగాల ప్రముఖులను కలిసి మద్దతు కోరిన వైనం. అభివృద్ధి పదంలోకి తీసుకెళ్దామంటూ పిలుపు.